హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. సో ఓజీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటా అని చెప్పి ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ నెల 25వ తారీఖున ఓజీ ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. అన్ని భాషల్లోని ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పటికీ దీని నుంచి సంబంధమైన అటు టీజర్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన జపనీస్లోని సాంగ్ ఏదైతే ఉందో వాషి వాషికి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుండగా రేపు ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. మరి ఇవాళ నుంచి కూడా థియేటర్స్ దగ్గర ఎటువంటి సందడి వాతావరణం ఉంది, అలాగే ఎటువంటి మొత్తం అభిమానులు ఏ విధంగా రచ్చరచ్చ చేస్తున్నారో కూడా చూద్దాం. ప్రజెంట్ మనం కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర ఉన్నాం. అండ్ ఒక్కసారి మనం థియేటర్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, అది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీరు గట్టిగా క్లోజ్లో కనుక చూసుకున్నట్లయితే ఇది వెల్కమ్ టు కైలాసం అని పెట్టడం జరిగింది. అంటే లోపల ఉన్నది మా దేవుడు, ఇది కైలాసము అని చెప్పి కూడా ఇక్కడున్న అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఈ విధంగా ఉద్దేశిస్తూ వెల్కమింగ్ బోర్డ్ అనేది పెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికే థియేటర్ లోపలికి ఇప్పుడే పండగ వాతావరణం, ముఖ్యంగా దసరా కావడం, అందరికీ కూడా సెలవులు కావడం, అండ్ అందరూ కూడా ఏ విధంగా సినిమా ప్రియులు సినిమా అంటే ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ దసరా సెలవుల్లోని ముఖ్యంగా అందరికీ కూడా ఈ ఓజీ దీనికి సంబంధించి టీజర్స్ లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్లిమ్స్లు రాగానే ఈ పండగ అనేది ముందే వచ్చేసింది. పండగ వాతావరణం కూడా ముందే వచ్చేసింది. అండ్ మనం ఒక్కసారి కనుక ఈ యొక్క కట్అవుట్స్ కనుక చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి థియేటర్ బయట ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాల యొక్క కట్అవుట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం ఆయన స్టార్టింగ్ మూవీ దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ అవబోతున్న ఓజీ వరకు కూడా అన్ని కటౌట్స్ అనేవి బయట పెట్టడం జరిగింది. అక్కడ మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే తీన్మార్, జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, నెక్స్ట్ కాటమరాయుడు, అండ్ తీన్మార్, కొమరంపులి, జల్సా, అన్నవరం, బంగారం, గుడుంబ శంకర్, ఇలా ఒకటేంటి ఇప్పటి వరకు ఆయన నటించిన అన్ని సినిమాలకి సంబంధించి ఫ్లెక్సీలు అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. అండ్ ఇగోండి ఈ కైలాసంలోకి మనం కూడా ఒకసారి ఎంట్రీ అయిపోదాం. లోపల మరి వెల్కమ్ టు కైలాసం అన్నప్పుడు వెళ్ళక తప్పదు కదా. అండ్ వెళ్ళగానే అందరికీ కూడా దేవుడు ప్రత్యక్షం అవ్వడానికి ఇగోండి చూడండి ఎంత పెద్ద పెద్ద కటౌట్స్తోని థియేటర్ ముందు ఎంత సందడి వాతావరణం నెలకొనిందో. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఓజీలోని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ మనం మాట్లాడుకోవాలి. ఏ విధంగా మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ సేమ్ కట్అవుట్తోని నిన్న జరిగిన ఈవెంట్కి కూడా ఆయన రావడం జరిగింది. అండ్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కొణిదల ఫ్యామిలీ నుంచి అఖిరానందన్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అని చెప్పి దానికి సంబంధించి కూడా అఖిరానందన్ కట్అవుట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కన్నా ఇంకాస్త పెద్దగానే పెట్టినట్టు కనిపిస్తుంది. నీ రాక కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది అని చెప్పి కూడా అఖిరానందన్కి సంబంధించి కట్అవుట్స్ కూడా ఇక్కడ పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ కైలాసంలో ఒక్కడే దేవుడు, అదే మన పవనేశ్వరుడు అని చెప్పి పెట్టడం జరిగింది. నిజంగా అభిమానం అంటే ఈ విధంగా ఉంటుందా? అభిమానులు ఈ విధంగా ఆలోచిస్తారా? ఈ విధంగా ఆరాధిస్తారా అన్నట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అభిమానుల్ని కనుక చూసుకున్నట్లయితే మనకి అర్థమవుతూ ఉంటుంది. అండ్ నిన్న ఈవెంట్లో కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఏ విధంగా ఈవెంట్ని సక్సెస్ చేశారు, అండ్ పవర్ స్టార్ గారు ఏ విధంగా అభిమానులందరినీ కూడా ఉద్దేశిస్తూ మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అయితే ఓజీ ఫీవర్ అప్పుడే జనాలందరికీ కూడా బాగా ఎక్కేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్, హాయ్ అండి. సో ఇంకా సినిమా రేపు ప్రీమియర్స్ పడబోతుంది. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? ఓజీ అయితే గ్యారంటీగా బాగుంటుందండి. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ ఫిలిం. అంటే ఇట్లాంటి స్ట్రైట్ ఫిలిం రాక చాలా రోజులైంది పవన్ కళ్యాణ్ గారికి. ప్లస్ సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ కాబట్టి అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా ఎలాగైతే మాకు అంతగానో హై ఇచ్చిందో ఓజీలో కూడా ఖచ్చితంగా అలాంటి హైయే ఉంటుంది అని చెప్పి మేము పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గ్యారంటీ. ఎందుకంటే ఇది ఈసారి మేము కొట్టే దెబ్బ అసలు మిస్ అవ్వదని చెప్పి మేమైతే పక్కా చెప్తాం. ఓకే, అంటే ఏంటి రికార్డులు కొల్లగొడతారా లేకపోతే ఏంటి అసలు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని చెప్తున్నారు కదా అండి? ఒకటి 1000 కోట్లు 1800 కోట్లు కొడితేనే సినిమా కాదు. మా అభిమానులు అందరం మేము సాటిస్ఫైగా ఫుల్ మీల్స్తో బయటికి వెళ్తేనే సినిమా మాకు. ఎందుకంటే అందరు హీరోలాగా మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారికి రేపు సినిమాలు వస్తాయని చెప్పి గ్యారంటీ లేదు. సో మేము ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ గ్యారంటీ చూస్తాము. అది ఎలాగున్నా కూడా మేము దాన్ని పక్కా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, అండ్ రేపే ప్రీమియర్స్ పడబోతున్నాయి. సో టికెట్స్ తీసుకున్నారా? తీసుకున్నారా?
సో ఈగర్గా వెయిట్ చేస్తూ ఈగర్గా ఉన్నారు. వెయిట్ ఓకే, చేస్తాం. మరి పవర్ స్టార్ గారు పాడిన ఆ వాషి వాషి ఒకసారి మీ నోట వినిపిస్తారా? వాషి ఇక్కడ నాకంటే ఎక్కువ వీళ్ళే ఎక్కువ పెద్ద పెద్ద సింగర్లు ఉన్నారు యా 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 అండ్ పవర్ స్టార్ అభిమానులు అంటే మరి ఆ మాత్రం ఉండాలి అన్నట్టు. రైట్, అయితే ఒక్క నిమిషం అండి, ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బంపర్ హిట్. ఎప్పుడు ఎవ్వరు చూడలేని రికార్డులు ఈ ఓజీ వల్ల బదలైపోతాయి. అంటే ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు? ఇప్పుడు అరహర వీరమల్లు కూడా ఇదే ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు జనాలు, బట్ ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు. మేము పెట్టుకోవాలి అడిగారు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదా? ఓజీ అనేది దాన్ని తగ్గట్టు సుజిత్ అనే డైరెక్టర్ తగ్గట్టు మేము దాన్ని ఫ్యాన్ బై మూమెంట్. ఆ రక్తపు fan అయితే అంతే ఒక కత్తితో రక్తం కొడుతుంటే వైట్ షర్ట్ మొత్తం ఎర్రగా అయిపోతుంది. అతనుకున్న కళ్యాణ్కి ఏ సినిమా అనేది కావాలి, ఈ సినిమా వచ్చింది. ఓకే, పవన్ కళ్యాణ్ అనేది ఇది ఎప్పటి నుంచో పడాల్సిన సినిమా. మేము ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. మధ్యలో పాలిటిక్స్ అని వెళ్ళాడు. ఓకే, దానివల్ల ఏ సినిమా మంచి సినిమా హిట్గా అనేది చూడలేం మేము. గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు ఓజీ అనేది బద్దలైపోతుంది. ఓకే. సో గబ్బర్ సింగ్ రికార్డ్స్ ని మరొకసారి కొల్లగొడుతుంది అనమాట. అంటే గబ్బర్ సింగ్ మళ్ళీ అందరికీ కూడా గబ్బర్ సింగే గుర్తు రాకుండా ఈసారి ఓజీ గుర్తొస్తుందా? గబ్బర్ సింగ్ అనేది కాదు, నీకు ఏ సినిమా, ఏ బాలీవుడ్ టాలీవుడ్లో ఏ సినిమాకి మించిన కలెక్షన్ ఓజీ కొడుతుంది. ఓజీ కొడుతుంది 100% షూర్. ఓకే, సో ఈసారి పాన్ ఇండియా హీరో అనిపించుకుంటాడా? ఎందుకంటే ఫస్ట్ టైం అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయిపోతుంది పాన్ ఇండియా లెవెల్లోనే. ఇప్పటివరకు ఇంత ఫాలోయింగ్ ఉన్నా సరే, అరే మా అన్న ఇంకా పాన్ ఇండియా లెవెల్ వెళ్ళలేదా అని చెప్పి ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. పాన్ ఇండియా అనేది మాకు అక్కర్లేదు. అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఆల్ ఇండియాకి కింగ్, ఆల్ ఓవర్ వరల్డ్కి కింగ్ పవన్ కళ్యాణ్. అతను అనేవాడికి తనకి బాలీవుడ్ టాలీవుడ్ సంబంధం లేదు, వాడికి సంబంధం లేదు. పాన్ ఇండియా అనేది సంబంధం లేదు. ఆంధ్ర తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు బోర్డు చూశారు ముందు అక్కడ, అదొక్కటి చదవండి చాలు. అండ్ అకిరానందన్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అకిరానందన్ ఉంటారు అని చెప్పి అంటున్నారు కదా. ఓజీలో ఉంటారని టాకర్ని ఎక్కడ చెప్పలేదు, మరి ఏదో ట్విస్ట్ అన్నారు. దాన్ని బట్టి మేము ఒకవేళ ఎంట్రీ ఉంటే బాగుంటుంది. మేము రేపటి నుంచి ఇంకా జై అకిరా అంటాం. జై అకిరా అంతే. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారికి తగ్గించి అకిరా గారికి పెంచుతారా? అలా అని కాదు, వారసుడు ఎంతైనా ఇంకా అంతే. ఓకే, సో ఎలా ఉంది అకిరానందన్ లుక్? ఎట్లా ఉంది? ఇప్పటికి చాలా రీల్స్ వైరల్ అయినాయి, ఆయన లుక్ మీరు చూసే ఉంటారు. చాలా బాగుంది, చాలా బాగున్నాడు మనిషి, నీట్గా, కొంచెం హైట్గా, అంతే హైట్. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటికే ప్రీమియర్స్కి సంబంధించి టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోవడం కూడా జరిగింది. అంటే ఆల్రెడీ అభిమానులు అందరూ కూడా థియేటర్స్కి వచ్చి రేపు ప్రీమియర్స్ పడిపోతున్నాయి కాబట్టి ప్రీమియర్స్కి సంబంధించి టికెట్స్ అండ్ దాని తర్వాత రోజు కూడా టికెట్స్ బుక్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అంతే, పాట ఎలా ఉంది? పాట బ్లాక్ బస్టర్, కానీ రికార్డ్ స్టేక్ మొత్తం ఇండస్ట్రీ స్టేక్ అవుతుంది. ఓజీ అంటేనే పవర్ స్టార్కి ఎవరు అడ్డు ఉండరు. అంతే. అంటే ఎందుకు అట్టుండరు పవర్ స్టార్కి? అదే పవర్ స్టార్ అని పేర్లో పవర్ ఉంది అంతే. ఆ స్టార్ అని ఎవరు అడ్డు రాలేదు, ఎవరు ఆపలేరు అంతే. ఓకే, సో ఇంతకు ముందు పాడిన పాటలకి ఈ పాటకి ఎలా అనిపిస్తుంది ఆ డిఫరెన్స్? మొత్తం వేరే లెవెల్ అది. వేరే లాంగ్వేజ్లో పాడారు కదా, మొత్తం ర్యాప్ సాంగ్స్. ఓకే, సో లుక్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్? లుక్స్ ఎవరు ఆప అంతే. అది వస్తుంది. అది పవన్ కళ్యాణ్ అభిమానివా? అభిమానులు. ఏ సినిమా నుంచి? మనమా కాటమరాయుడు. కాటమరాయుడు నుంచి అభిమాని అయినవా? ఎందుకు ఆయన అంటే ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్? అంతే చెప్పలేం. దేవుడు అంటాక చెప్పలేం ఇంకా. దేవుడు అది దేవుడు అంటే ఏదో ఒకటి నచ్చాలి కదా, ఆయన మాట లేకపోతే ఆయన పాట, ఆయన లాంగ్వేజ్, ఒక స్లాంగ్ అంతే. డైలాగ్స్, ఇంకా ఆయన మాటలు, డైలాగ్స్, తీసే సినిమాలు అన్నీ ఒక పద్ధతి తీసాడు అక్కడ సినిమాలన్నీ. దానివల్ల ఫ్యాన్ అయిపోయినాం. ఓకే, సినిమా హిట్ కొడుతుందా మరి? బ్లాక్ బస్టర్ అక్క, ఇండస్ట్రీ స్టేక్. రైట్, అయితే ఇప్పటికీ అభిమానులకి సంబంధించి వాళ్ళు ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు, అలాగే ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారో మనమైతే విన్నాము. సో సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది, అలాగే ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లోని అన్ని లాంగ్వేజెస్లో కూడా, అటు తెలుగు తమిళ్ అన్నింటిలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా మామూలుగా ఉండదు, మా పవర్ స్టార్కి ఎదురే లేదు అన్నట్టు అభిమానులందరూ కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మనం చూస్తూ ఉన్నాము. మరి చూడాలి ప్రీమియర్స్ పడిన తర్వాత ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పటికే ట్రైలర్స్, టీజర్స్, గ్లిమ్స్, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన పాట జపనీస్ లాంగ్వేజ్లోని మొత్తం ఇంటర్నెట్ని ఏ విధంగా షేక్ చేసిందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి థియేటర్స్లో ఏ విధంగా షేక్ చేస్తుంది, అలాగే థియేటర్స్ బాక్స్ని ఏ విధంగా బద్దలు కొడుతుందో కూడా మనం కూడా వేచి చూడాలి. కెమెరామెన్ పవన్తో గౌతమి, రిపోర్టింగ్, హైదరాబాద్.